మన తెలంగాణ బిడ్డరా కల్వకుంట్ల కవితక్క వస్తున్నది చూడరా కల్వకుంట్ల కవితక్క వస్తున్నది చూడరా అణిచివేతపై యుద్ధం మొదల కేవలం తెలంగాణ బిడ్డలకు మాత్రమే హక్కుండే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి సింగరేణిలో మైండ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అని చెప్పి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి సంపూర్ణంగా సింగరేణిని పటిష్టం చేసుకొని సింగరేణి ఆధ్వర్యంలోనే ఓపెన్ కాస్ట్ నడిపించుకోవచ్చు, అండర్ గ్రౌండ్ నడిపించుకోవచ్చు, లేదంటే మొత్తానికి గుత్తవట్టి బ్లాకులు ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. తెలంగాణ రక్షణ సేన కానీ హెచ్ఎంఎస్ కానీ సంపూర్ణంగా అసలు ఎండిఓ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎండిఓ సిస్టాన్ని రద్దు చేయాలి. మొత్తానికే మనకు ఈ నేల తల్లి మనకు బొగ్గునిస్తే ఆనాడు నిజాం రాజు ఒక గొప్ప పని చేసిపోయాడు. ఏం చేసిండంటే ఆయన సింగరేణి కార్పొరేషన్కు నిజాం గవర్నమెంట్కు మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసి సంపూర్ణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గుని మొత్తాన్ని కూడా సింగరేణికి కంప్లీట్గా ఆయన రాసిచ్చిండు. ఇంకో కంపెనీ రాదు, మొత్తానికి మొత్తం ఇక్కడ బొగ్గు సింగరేణి నుంచే చేయాలని రాసిచ్చింది. దానికి నష్టం ఎట్లా జరిగింది మీ అందరికి గుర్తుంటది. కాంగ్రెస్ పార్టీ బొగ్గు స్కామ్ చేసింది 2012లో. ఆ బొగ్గు స్కామ్ చేసినటువంటి సందర్భంలో మన సింగరేణిలో ఉన్నటువంటి 1-2 బ్లాక్ల మీద కూడా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆ బొగ్గు బ్లాక్లను విక్రయించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకే బీజేపీ అధికారులు బొగ్గు స్కామ్ బయటకు తీసి దేశంలో ఉన్నటువంటి 250 బొగ్గు గనులన్నింటినీ కూడా జాతీయం చేస్తున్నామని చెప్పేటటువంటి క్రమంలో కాంగ్రెస్ అవినీతితోని అవకాశం అందిపుచ్చుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను కూడా కంప్లీట్ గా బీజేపీ ఇలా నేషనలైజ్ చేసింది. దానివల్ల ఏం జరిగింది, ఇలా మన కొత్తగూడెంలో, మన ఖమ్మంలో, మన సత్తుపల్లిలో ఉన్న కోల్ మైన్లు ఆక్షన్కి పోతే సింగరేణి కూడా ఎవడో బయటోడో చేసినట్టు టెండర్ వేసుకొని ఆ బొగ్గు బ్లాకులను తీసుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని మనకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. సింగరేణి సంస్థలో కోల్ ప్రొడక్షన్ తగ్గుతుందని చెప్తున్నారు. ఎందుకు తగ్గుతుంది? కార్మికులు పనిచేయలేక కాదు, కోల్ బ్లాక్స్ లేక తగ్గుతుంది. ఇవాళ బీజేపీ కిషన్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిజంగా తెలంగాణ భూమిపుత్రుడైతే ఖచ్చితంగా మన గోదావరి వ్యాలీలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ కూడా మన తెలంగాణకి వచ్చేటట్టుగా, మీరే కేంద్రంలో బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మన తెలంగాణకి వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు మన నిజాం రాజు రాసిచ్చిండు, దాన్ని మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు అవినీతితో పొడగొట్టిండు, దాన్ని బీజేపీ వాళ్ళు వచ్చి స్టాంప్ వేసిండు. ఇవాళ మన బొగ్గు బ్లాకులు మనకు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ మాట నేను ఇవాళ చెప్తలేను. 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 250 కోల్ బ్లాక్లు జాతీయం చేస్తున్నామన్నప్పుడే నేను చెప్పిన, మా దగ్గర ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లు మా సింగరేణికే ఇవ్వండి అని కూడా ఆనాడే 2014లో చెప్పిన. ఇలా 2026లో కూడా అదే మాట్లాడుతున్నా. నేను చచ్చిపోయిందా కూడా ఈ నేల తల్లి బొగ్గు మన బిడ్డలకే రావాలనే మాట నేను మాట్లాడతాను. కాబట్టి కిషన్ రెడ్డి గారు తప్పకుండా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండవది, మన కార్మికులకు సంబంధించి ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వాలని అనేక మార్లు నేను పార్లమెంట్లో కూడా అడిగాను, అది మీరు ఇయ్యలేదు. కానీ ఇప్పుడు ఐటీ పర్క్స్ మీద కూడా ఐటీ వేయడంతో సగం జీతం పోతున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పర్క్స్ మీద ఐటీ మీరు తీసేయాలి. వారి స్టేట్మెంట్ చూసినా నేను కిషన్ రెడ్డి గారు ఏమంటాడంటే, మేము అధికారంలోకి వస్తే, ఆయనైతే రాష్ట్రంలో వచ్చేది లేదు, బీజేపీ అధికారంలోకి వస్తే అంటాడు, ఇక్కడ యూనియన్ కూడా అలా గెలవలేదు, అటువంటి పరిస్థితి లేదు. అధికారంలోకి వస్తే పర్క్స్ మీద తీసేస్తాడట ఐటీ, అధికారంలోకి రాకపోతే తీయడన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం ఏందన్నది ఒక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ అటువంటి భారతీయ జనతా పార్టీ మెడల్ వంచాలంటే అది కేవలం హెచ్ఎంఎస్ తోని, టిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కార్మికులకు మాట ఇస్తా ఉన్నాం. ఐటీ పర్క్స్ మీద వచ్చే ఐటీని రద్దు చేయడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అట్లానే మన లేబర్ కోడ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో 27 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఇక్కడ అమలు చేస్తామని కోల్ ఇండియా చెప్తా ఉన్నాం. ఆ లేబర్ కోడ్లు అమలైతే యూనియన్ ఉండదు, ఇప్పుడు ఉన్నటువంటి పని గంటల కన్నా ఇంకా దారుణమైనటువంటి పని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మీరు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్లని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పి మీరు తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక బీజేపీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు
ఈ మధ్య టైం పాస్ లేఖలు రాస్తా ఉన్నారు. ఈయన కూడా పాపం గుంటనక్క గారి మాయలో ఉంటాడు. ఆయన గుంటనక్క సడన్ గా వచ్చి సింగరేణికి మేము ఇక్కడికి వస్తున్నామని తెలియగానే సడన్ గా ఆయన సింగరేణికి వచ్చింది. సింగరేణి విషయం ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఏం చెప్తున్నాడు, 40 లక్షల బొగ్గు మాయమైందట, ఎడుకో వెళ్ళిపోయిందంటే ఎవడో ఎత్తుకపోయిందట. కాబట్టి దానికి వెంటనే ఈయన గుంటనక్క లెటర్ రాయంగానే అడిగే కిషన్ రెడ్డి గారు లేఖ రాసింది. అది ఎక్కడ పోయిందో కనుక్కోండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద లెక్క రాస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారు అసలు బొగ్గు మీద సింగరేణి మీద ప్రేమ ఉందా, లేకపోతే సింగరేణి సంస్థను కొలాప్స్ చేయాలనుకుంటున్నా నాకు అర్థమవుతలేదు. ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ బొగ్గులో లేని ప్రొడక్షన్ ఉన్నట్టుగా చూపించే విషయం ఇప్పుడు జరిగింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం, ఎందుకంటే సింగరేణి ఒక సంస్థగా నిలబడాలి, ఎంతో కొంత ఏమైనా గొంతు నొక్కుతున్నాను సరిగా మైక్ సరిగా రెండు పట్టుకోమా ఒకటేనా ఓకే. అంటే సింగరేణి సంస్థ బాగుండాలి అని చెప్పి అప్పులు పుట్టాలి, మార్కెట్ క్రెడిబిలిటీ ఉండాలని చిన్న చిన్నగా స్టార్ట్ అయిన అడ్జస్ట్మెంట్ ఇప్పుడు పెద్దగా అది అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. ఈ హరీష్ రావు గారికి మరి తెలుసో తెలియదో మరి ఎందుకు వచ్చిందో సింగరేణికి ఒకరి మీద పోటీ పడదామని వస్తే ఇట్లనే పరేషాన్ అవుతుంది. మరి ఆయన రాగానే ఆయన అన్న వచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసి వెంటనే స్పందించింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు అంత తీరికుంది కదా, మీరు బొగ్గు శాఖ మంత్రి గారు, అంత తీరికుంది, ఎంత తొందరగా ప్రతిస్పందించి మీరు ఆ బొగ్గు ఎక్కడుందో పట్టుకోమన్నారో అంతే తొందరగా ఐటీ మీద పార్క్స్ తీసేయండి, అంతే తొందరగా సింగరేణిలో లేబర్ కోడ్స్ అమలు చేయమని చెప్పండి, అవి చెప్పండి ధైర్యం ఉంటే మీరు అంతే తొందరగా కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయండి తెలంగాణకు, మీ సంతకం పెడితే అయిపోతుంది. మీరే బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు కోల్ బ్లాక్స్ అలొకేట్ చేయాలి తెలంగాణకు. అదేవిధంగా ఇక బీజేపీ గురించి ఎంత చెప్పుకుంటూ పోతే అంత పాపం ఉంటుంది. ఏదైతే మినిమం పెన్షన్ అప్పుడప్పుడు మన వాళ్ళు బాధపడతా ఉంటారు, 8th వేజ్ బోర్డు కన్నా ముందు వాళ్ళకు పెన్షన్ తక్కువ వస్తుందని. ఎందుకు తక్కువ వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం పెన్షన్ రివైజ్ చేయాలి, కానీ ఆ పెన్షన్ రివిజన్ చేస్తలేదు. అది కూడా బొగ్గు శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది. వారు రివైజ్ చేయొచ్చు, రివైజ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మనందరం కార్మికుల ఒక పక్క కష్టాల నుండి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదురా నాయన అని మనం మాట్లాడుకుంటుంటే ఇక ఏఐటీసీ వాళ్ళు ఏం చేశారంటే సమ్మెకు పిలిపించింది. అందరేదో నిజమే కావచ్చు అనుకున్నాం, దొంగ సమ్మె ఏఐటీసీ వాళ్ళు. సుఖ గుర్తులు అంటేనే కార్మికులకు ఉన్నటువంటి అవకాశాలన్నీ పోగొట్టేటోళ్ళని అర్థమన్నారు. యాక్చువల్గా ఏం జరిగింది, అన్ని కార్మిక సంఘాలు రియాజానా గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, 20 నెలలైంది వచ్చి మెడికల్ బోర్డు పెట్టకుండా పెండింగ్ పెడుతున్నారు, అన్ఫిట్ అయినటువంటి 2000 మంది కార్మికులను కూడా ఇవ్వకుండా పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి మనందరం కలిసి సమ్మెకు నోటీస్ ఇద్దామని చెప్పి అన్ని సంఘాలు అనుకుంటే ఏఐటియుసి కార్మికుల యూనియన్ల ఐక్యతను దెబ్బతీస్తూ సడన్ గా వాళ్ళు ఎక్కడే పోయి మేము సమ్మెకు పోతున్నామని నోటీస్ ఇచ్చింది. దేని మీద ఇచ్చిన నోటీసు, ఓన్లీ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే గవర్నమెంట్ భయంలో ఉంటుంది, లేదు ఇంకో 20 అంశాలు కలిపి కంప్లీట్ గా సమ్మె యొక్క స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ ఇలా ఏఐటీసీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పోయి సమ్మెకు నోటీస్ ఇచ్చారు. మరి ఇస్తే మన లాభం జరిగిందా? మనం వస్తున్నామని తెలియగానే ఆయన కూడా పెద్ద మంచి సాంబశివరావు గారు కూడా మొత్తం అంతా బొగ్గుబాయిలని కూడా తీరుకుంటూ పోయారు. టీఆర్ఎస్ పార్టీ కదిలి మేము బాయిబాట పెడుతున్నామని పోస్టర్ రిలీజ్ చేయగానే ప్రతిపక్షం వచ్చింది, పాలక పక్షాలు 2 కూడా వచ్చింది, ఏఐటీసీ వచ్చింది, నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిపోయారు. కానీ వచ్చిపోయింది కానీ ఏమి కూడా కార్మికులకు ఇచ్చిపోలేదు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే ఇదివరకు ఎప్పుడు కూడా చరిత్రలో చీఫ్ మినిస్టర్లు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లకు ఇచ్చేటటువంటి జాబులు వాళ్ళు ఎక్కడ వేయలే పత్రాలు. ఎవరు ఇచ్చేది, ఆఫీసర్ సెక్షన్లో క్లర్క్ ఇచ్చేది, ఎక్కువ అంటే జిఎం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేస్తారు, జిఎం చేయాల్సిన పని సీఎం చేస్తారు, క్లర్క్ చేయాల్సిన పని డిప్యూటీ సీఎం చేస్తారు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు నిజంగా చేయాలనుకుంటే మిమ్మల్ని ప్రజలు కూర్చోకి కూర్చోబెట్టినందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూర్చోబెట్టి మీరు చేయాల్సింది ఏంటి, 50,000 కోట్లు ఏదైతే అప్పు ఉన్నారో మీరు సింగరేణి కాయలో పడుతున్నదో ఆ 50,000 కోట్ల అప్పు కట్టండి. ముందు ట్రాన్స్కో నుంచి జెన్కో నుంచి అప్పు. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఇవాళ మైన్ కాడికి పోతే మా కార్మికులు చెప్తున్నారు, ఒక పనిముట్టు ఏ పనిముట్టు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేదు, మనకే గవర్నమెంట్ అప్పిచ్చేది ఉందని చెప్తున్నారని ఒక్కటంటే ఒక్క పనిముట్టు కూడా కనీసం ఇయ్యని పరిస్థితి ఉన్నది. దానివల్ల శారీరక శ్రమ కార్మికులందరూ కూడా పెరుగుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బేసిక్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో హైదరాబాద్లో కూర్చొని ముందు అప్పు కట్టండి, అటువంటి విధానపరమైన నిర్ణయాలు చేయండి. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టే మెడికల్ బోర్డు
నెలకు 2 సార్లు పెడతామని చెప్పి ఆ నిర్ణయం చేయండి. అది చేయకుండా మీరు బాయబాట పట్టి ప్రతిపక్షాలుగా మీరు తిరుక్కుంటా ప్రజల్ని మభ్యపెట్టి కార్మికులు మభ్యపెడతామంటే కుదరదు. కార్మికులు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా లేరు. అదే కాకుండా లాభాలలో వాటా కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసారు, పర్సెంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి ఈసారి కూడా అట్లనే చేస్తారు. అందుకే మేము ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్రోహ పార్టీ. కార్మికులను కూడా మీరు అన్యాయం చేశారు కాబట్టి కంపల్సరీ ఇంతకు ముందు వచ్చినటువంటి మాక్సిమం అమౌంట్ మీద 10,000 ఎక్కువ చేసేయాలి, కానీ ₹1 తగ్గినా ఊరుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు అలియాస్ నేమ్స్ ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్ గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకొక మాట, చాలా రకాలుగా అన్ని సంఘాలు ప్రామిస్ చేసినాయి, ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు ఇస్తాం, అట్లు ఇస్తాం, ఇట్లు ఇస్తాం. అంటే ప్రజలకు కూడా అర్థం కావడానికి కొంచెం చెప్పాలి. ఇది సింగరేణి కార్మికులు పాపం 30 ఏళ్ళు పనిచేస్తారు. 30 ఏళ్ళు బొగ్గుబాయి మీద పనిచేసిన వాళ్ళకు సొంత ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ క్వార్టర్లో ఉంటారు వాళ్ళు. ఆ క్వార్టర్లో ఉండి అక్కడే అంతా ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం ఉద్యోగం దిగిపోయే టైంకి తీరా చూస్తే క్వార్టర్ ఉండదు, సొంత ఇల్లు ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కావాలనేటటువంటి కళ సింగరేణి కార్మికులందరూ కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రభుత్వాలు 5 లక్షలు ఇస్తామంటే, 10 లక్షలు ఇస్తామంటే, 15 లక్షలు లోన్ ఇస్తామంటే అది ఇచ్చుకుంటూ పోయింది. కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపటి నాడు మేము వచ్చినా కూడా చేసేది ఏంటంటే సింగరేణిలో స్పెషల్ హౌసింగ్ బోర్డు పెడతాము. పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే సింగరేణి బొగ్గుబాయిలు ఉంటాయో అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆ హౌసింగ్ బోర్డు తరఫున 250 గజాలు ఏదైతే ఇప్పుడు అంటా ఉన్నామో అట్లా కార్మికులందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది. కానీ వీలైతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి కార్మికులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మంచిదే, మేము సంతోషంగా స్వాగతిస్తాం. స్పెషల్ హౌసింగ్ బోర్డు పెట్టండి. ఎక్కడెక్కడ గనులు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో 250 స్క్వేర్ యార్డ్స్ ప్రతి కార్మికుడికి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే డిస్మిసల్ కార్మికులు ఉన్నారు, విజిలెన్స్ కేసులు ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఇప్పటికి కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అన్ఫిట్ అయిన వాళ్ళు ఇంకా పెండింగ్ ఉన్నారు 1000 మంది పైగా. దానిలో కొంతమంది ఏం చేసిండ్రు, విజిలెన్స్ పేరు. విజిలెన్స్ ఏంటంటే పెద్ద జోక్. 10th క్లాస్ పాస్ కాలేదని విజిలెన్స్. ఎందుకంటే 10th క్లాస్ ఎందుకు అసలు సింగరేణిలో ఎక్కడన్నా రూల్ ఉందా? ఏదైనా ఉద్యోగాలు చేరేటప్పుడు ఉన్నదా? చదువు అనేది ప్రామాణికమే కాదు. ఇప్పుడు 10th క్లాస్ లేదని చెప్పి విజిలెన్స్ కేసు పెడతారు. అంటే ఇదంతా కుట్ర ఏంటంటే ఏదన్నా చేయాలి, మ్యాన్ పవర్ తగ్గియాలి, లాభాలు వస్తలేవని చెప్పాలి, గనులు మూసేయాలి, సంస్థను మొత్తం తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. దీన్ని మాత్రం మేము కానించే ప్రసక్తే లేదు. కాబట్టి విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెట్టిన కేసులన్నింటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టి వాస్తవానికి ఎవరైతే జనరల్ అసిస్టెంట్స్ గా చేరిండ్రో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. మరి వీళ్ళకి ప్రమోషన్ ఇస్తే వీళ్ళు సూపర్వైజరీలకు పోవాలి. సూపర్వైజరీ స్టాఫ్ ఎంత ఉంది? అలా 1900 కూడా లేదు. వాస్తవానికి ఎంత ఉండాలి సూపర్వైజరీ స్టాఫ్ అంటే హోల్ ప్రొడక్షన్ కి ప్రపోర్షనేట్ గా సూపర్వైజరీ స్టాఫ్ ఉండాలి. అంటే చాలా ఎక్కువ ఉండాలి స్టాఫ్. కానీ ఓన్లీ 2000 మంది 1900 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ సూపర్వైజరీ స్టాఫ్ కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మాక్సిమం వస్తే ప్రమోషన్ E1 ఇస్తున్నారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లో ఫస్ట్ గ్రేడ్ ఇస్తున్నారు. ఇస్తే అక్కడ నుంచి వాళ్ళ జీవితాంతం కూడా పైకి పోయే పరిస్థితి లేదు. నేను ప్రపోజ్ చేసే విధానం ఏంటంటే సూపర్వైజరీ స్టాఫ్ ని డైరెక్ట్ గా E2లోకి తీసుకోవాలి. E2లోకి తీసుకుంటే వాళ్ళు E5 వరకు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జనరల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళు సూపర్వైజరీ రోల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ వస్తుంది, ఏజ్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, ఎగ్జామినేషన్స్ బట్టి. కాబట్టి ఆ సిస్టమ్ తేవాలని చెప్పి సింగరేణిని నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ఇంటర్నల్ ఎగ్జామ్స్ 9 నెలలైంది క్లర్క్ ఎగ్జామ్స్ అని నోటిఫికేషన్ ఇచ్చి, ఇంతవరకు కనీసం ఎగ్జామ్ కూడా పెట్టలేదు. కాబట్టి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఇంకొక మాట,
చాలా ఇక్కడ ఏదైతే యువకులు ఉంటారో సింగరేణి ప్రాంతం అంతా కూడా యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాబ్స్ లేక, అంటే ఫాదర్ బొగ్గుబాయిలో పనిచేస్తుంటాడు, చిల్లలకేమో ఎటువంటి అవకాశాలు లేవు. వారికి సంబంధించి ఇదివరకు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టడానికి సింగరేణి నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు లోన్స్ ఇచ్చేవారు. కానీ మధ్యలో 1-2 సంవత్సరాలు ఇచ్చి ఎత్తేసిరు దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను సింగరేణిని డిమాండ్ చేస్తున్నా. మా తెలంగాణ రక్షణ సేన ప్రధాన పాలసీలలో అది కూడా ఒకటి. యువతీ యువకులకు ఉపాధి ఇవ్వడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చాకని మేము చెప్తూ వస్తున్నాం. దానికి సంబంధించి సింగరేణిలో అనేక పరిశ్రమలు పెట్టియచ్చు. ఏవైతే మెషిన్లు పాడైతాయో వాటి రిపేర్ల కోసమే 100 కోట్లు ఖర్చు పెడతారు. ఆ రిపేర్లు చేసుకునే సంస్థలు మా యువకులతో పెట్టించండి. సింగరేణిలో ఇప్పుడు అన్ని చోట్ల 12 ఏరియాలలో కూడా పారామెడికల్ కాలేజెస్ పెట్టండి. మీరు అద్భుతంగా 100 మంది 1000 మందిని మనం ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఉన్నటువంటి హాస్పిటల్స్ లో స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. యువతి యువకుల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా వారి కోసము ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా సింగరేణి ప్రయత్నం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక కొంచెం చెప్తే రామాయణం లెక్క, వింటే మహాభారతం లెక్క అనిపించినా కూడా సంస్థ పెద్దది, ఉద్యోగులు పెద్దది, అన్నిటికన్నా ఎక్కువ 33,000 కోట్ల రెవెన్యూ ఉన్న సంస్థ. మన తెలంగాణకు ఆర్థిక పరిపుష్టిని ఇచ్చేటటువంటి సంస్థ కాబట్టి కళ్ళ ముందు ఈ సంస్థ పాడైతుంటే దుఃఖం అనిపించి ఇంతసేపు చెప్తున్నాం. పత్రికా మిత్రులు దయచేసి ఏమనుకోవద్దు. అల్టిమేట్ గా మళ్ళీ ఒక్కసారి ఈ సంస్థ మొత్తం పాడవడానికి ప్రధాన కారణం అవినీతి. ఆ అవినీతిని చెక్ చేస్తే తప్పితే ఈ సంస్థ బాగుపడదు. అది కింద స్థాయి నుండి, అధికారుల స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా విపరీతమైనటువంటి అవినీతి సింగరేణిలో వేలుకపోతా ఉంది. కాబట్టి మరి దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అది హెచ్ఎంఎస్ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, 2 పోరాటం చేస్తాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి లెవెల్లో మీరు చూసినారు, 9 కోల్ బ్లాక్ ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. ఇయ్యంగానే అందరం ప్రతిపక్షాలను గట్టిగా నిలబెట్టగానే అది ఆపేసింది. ఇంకొక ఏం చేస్తున్నారు, ఇక్కడనే మన గవర్నమెంటే 50,000 బాకీ ఉంది. కానీ సింగరేణి నుంచి తీసుకుపోయి 16,000 కోట్లు రాజస్థాన్లో సోలార్ ప్లాంట్ పెడతాం అనుకుంటున్నాం. ఇక్కడ జాగలేదని మనకు సింగరేణి దగ్గర బోలెడంత జాగ ఉంది. ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు కదా. తీసుకుపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ రాజస్థాన్లో 1,50,000 కోట్లు అప్పు ఉన్నటువంటి డిస్కామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనం పెట్టే 16,000 కోట్లు మనకు వస్తాయన్న గ్యారంటీ లేనే లేదు. మన మీదకెళ్ళి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ని మనం కొనడానికి వీలింగ్ ఛార్జీలు, అవన్నీ అడిషనల్ గా పే చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ లో పెట్టుకున్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ని విత్డ్రా చేసుకోవాలని నేను సింగరేణిని సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ కుంభకోణం మనందరికీ తెలిసిందే. మీరు రాశి అలసిపోయిన ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టు లేదు. ఇంకొక విషయం మేము బయట పెట్టిన మానాడు తెలంగాణ జాగృతిగా ఏంటది, లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ పెడతామని చెప్పి సింగరేణి సంస్థ 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పింది. ఎవరట పార్ట్నర్ అంటే 10 లక్షల విలువ లేనటువంటి ఒక కంపెనీ, ఆల్ట్మిన్ అనే కంపెనీ, నిన్నగాక మొన్న పెట్టిన కంపెనీ. దానిలో సింగరేణి 2,000 కోట్లు పెడతామంటే మొట్టమొదటిగా ఆనాడు జాగృతిగా మేము ఆ ఇష్యూ రేజ్ చేస్తే ఇప్పటికి అది ఆగింది కానీ క్యాన్సిల్ కాలేదు. నేను సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నా, మీ మీద అవసరమైతే లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. మేము ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక 10 లక్షలు ఉన్నటువంటి కంపెనీలో మీరు ఎట్లా పోయి 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు? ఇది కేవలం అధికార దుర్వినియోగం, అవినీతి కిందకు వస్తారు. కాబట్టి అధికారులను కూడా వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ ప్రపోజల్ అని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక దాంతో పాటు మన సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ దాకా పోతున్నాయంటే, సీఎం గారు ఫుట్బాల్ ఆడాలన్నా సింగరేణి నిధులే, సీఎం గారు కొడంగల్లో చిన్న నల్ల ఇప్పాలన్నా సింగరేణి నిధులే. అంత దూరం పోతున్నాయి. పోనీ కొడంగల్ కంటే ప్రజలకు అనుకోవచ్చు, ఈయన టైంపాస్ కి ఫుట్బాల్ ఆడడానికి మన సింగరేణి నిధులు వాడటం అన్నది చాలా దారుణం. సింగరేణి నిధులు, సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వాడాలి. అవసరమైతే అక్కడ ఇక్కడ 20% తెలంగాణ వ్యాప్తంగా వాడిన మెజారిటీ నిధులు సింగరేణిలోనే వాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇంకొక ముచ్చట మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మంచిర్యాల జిల్లా అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఇక్కడ ప్రజలు. ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క వివేక్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వినోద్ వెంకటస్వామి గారు, ఇంకొక పక్క వంశీ వెంకటస్వామి గారు. అంటే రెండే కుటుంబాల, ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటి, వెంకటస్వామి గారి కుటుంబం ఒకటి. వారి చేతిలో మీరు మొత్తం మంచిర్యాలను పెట్టింది. ఇలా ఏం జరుగుతుంది, మన మంచిర్యాలలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ ఓసీపీలో కావచ్చు, ఇందారం ఓసీపీలో కావచ్చు, మందమరి ఓసీపీలో కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అదే పక్కనున్న గోదావరి కన్ల
రామగుండంలో అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 25,000 రూపాయలు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలేమో కొట్లాడి 25,000 ఇప్పించుకుంటారు. వాళ్ళేం సక్కనోళ్ళు అని చెప్తలేను, వాళ్ళు చేసే దందాలు కూడా చెప్తాడు పోయినాక. కానీ అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం 25,000 రూపాయలని కొట్లాడి ఇప్పించుకుంటారు ఎమ్మెల్యే. ఇక్కడ మాత్రం ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ కంప్లీట్ గా గాలి వదిలేసి 20,000 మాత్రం ఇస్తున్నారు. నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, శ్రీరాంపూర్ ఓసీపీలో, ఇందారం ఓసీపీలో, మందమరి ఓసీపీలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఖచ్చితంగా 25,000 జీతాలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తాళ్లపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, ఓసీపీ కోసం భూములు ఇచ్చేసేది. ఇంతవరకు అక్కడ వాళ్లకు కాంపన్సేషన్ రాలేదు. సింగరేణి రూల్స్ ప్రకారం ఏంటి, ఒక గుంట జాగను సింగరేణికి ఇచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరి తాళ్లపల్లి గ్రామస్తులు ఏం పాపం చేశారు? ఎంపీ గారిని, మరి వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ప్రేమ్ సాగర్ రావు గారిని డిమాండ్ చేస్తున్నా, తాళ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకు అక్కడనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక అదేవిధంగా మన జైపూర్లో ఒక ఎస్టీటీపీ ఉన్నది, ఇంకొక ఓసీపీ కూడా ఉన్నది అక్కడనే పక్కకు, ఓపెన్ కాస్ట్ మైన్. అక్కడ 2 దగ్గరలో ఎంత అన్యాయం అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేమో ఎక్కువ జీతాలు, మన తెలంగాణ వాళ్ళకేమో తక్కువ జీతం. ఎందుకోసం ఇట్లా? ఇంత గొప్ప ఘనమైనటువంటి అందరు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి అంత తక్కువ ఇస్తున్నారా? దయచేసి దీని మీద ఇమీడియట్ గా మా వివేకానంద లేబర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి శ్రద్ధ పెట్టాలని చెప్పి వారు నేను కోరుతా ఉన్నా. జైపూర్ లో ఒక కొత్త పవర్ ప్లాంట్ వస్తా ఉంది 800 మెగావాట్లతోని. దాంట్లో ఖచ్చితంగా స్థానికులకే మరి అవకాశం ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక ఇంకా గమ్మత్ ఏంటంటే మన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి జిల్లాలో కనీసం అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా మంచిర్యాలలో రైలు ఆగేటటువంటి పరిస్థితి లేదు. పదే కోరిరు ఇక్కడ వాళ్ళు, ఏంటి కనీసం పుణ్యక్షేత్రాలకు పోయే రైలన్నా మంచిర్యాల ఆపడంటే ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఆపాలి అని చెప్పి నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మంచిర్యాలకు మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకు, ఒక పక్క గోదావరి ప్రాజెక్ట్ గోదావరి, ఇంకో పక్క వాగు మూసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కరకట్ట కడతామని చెప్పాను రోళ్ల వాగులు. కానీ ఇంతవరకు కూడా 250 కోట్లు కట్టమైనాయి కానీ కరకట్టలు పూర్తి కాలేదు. వానాకాలం వస్తే మంచిర్యాల పట్టణ ప్రజలు వరద ముప్పు ఉంటుంది కాబట్టి దాని విషయం ఏమైందో ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే గారి గురించి ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. ఆయన గుండాగిరి రోజు రోజుకు పెరిగిపోతున్నది. బుల్డోజర్ పట్టుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎవరొక్కరు వేరే పార్టీ కండువ కప్పుకుంటే వాళ్ళని బెదిరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మంచిర్యాల ఎమ్మెల్యే గారు, ఎల్లకాలం ఎవరిది కూడా నడవదు. ఇవాళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారంటే రేపు ఉంటారన్న గ్యారంటీ లేదు. మీకు మాత్రం తెలియజేస్తా ఉన్నాం, గుండాగిరిని బంద్ చేసుకోండి. మీ ఇంటి కోసం 4 లేన్ల రోడ్లు బ్రిడ్జ్లు వేసుకోవడం బంద్ చేసుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయండి. ఎవరైతే వేరే రాజకీయ పార్టీలు ఉంటారో వాళ్ళ మీద దాడులు చేయడము, మాట్లాడితే కేసులు పెట్టడము, ఇవి తగ్గించుకోండి. మీరు కాదు, మీ సోనియమ్మను, మీ రాహుల్ గాంధీ గారిని ఎదిరించే మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఇటువంటి గుండాగిరి చేస్తే మాత్రం రానున్న రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతా ఉందని. అద్వితీయమైనటువంటి రాజకీయ అద్వితీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదుగుతాం. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొందుతాం. 3 మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, 3 నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన జెండాను కూడా ఎగరేయబోతా ఉన్నామని ప్రజలందరికీ మీ ప్రేమను ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మైన్యూట్గా ప్రతి ఒక్క అంశం వాటి మీద పనిచేస్తాం. ఇవాళ జెండా గద్దెలు ఎగిరేసుకొని చాలా చోట్ల కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటున్నాం. అంతే వేడితోని, అంతే శ్రద్ధతోని, అంతే చిత్తశుద్ధితోని అన్ని అంశాల పట్ల కూడా పనిచేస్తాం. మరి నాతోని ఉన్నటువంటి నాయకులు అన్న రియాజ్ అహ్మద్ గారికి, అన్న బోడ జనార్దన్ అన్న గారికి, అక్క అర్చన సేనాపతి గారికి, తమ్ముడు అరుణ్ కుమార్ గారికి, ఐద ప్రశాంత్ గారికి, రవీందర్ గారికి, తమ్ముడు చంద్రమోహన్ గౌడ్ గారికి, అన్న హెచ్ఎంఎస్ అధ్యక్షులు సారయ్య గారికి, తమ్ముడు ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారికి, మా సోదరి మనోజ గారికి, మా స్టేట్ నాయకురాలు ఈ మంచిర్యాల బిడ్డనే వరలక్ష్మక్క గారికి, మా సింగరేణి జాగృతి అధ్యక్షులు ఉండే తమ్ముడు వెంకట్ గారికి, అట్లానే మంచిర్యాల లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి పాటుపడుతున్నటువంటి హెచ్ఎంఎస్ మరియు టిఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై సింగరేణి. పత్రికా మిత్రులందరికీ ఒక్క నిమిషం, మీరు కార్యకర్తలు విశ్వదేకండి.
పత్రికా మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇంత లాంగ్ చెప్పినా కూడా విసుక్కోకుండా విన్నందుకు థ్యాంక్ యూ. ఏమన్నా నేనేమంటున్నా అంటే అది జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట చెప్తే సింగరేణి యాజమాన్యం ఒక్క నిమిషంలో మీకు డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హరీష్ రావు గారు, గుంటనక్క గారికి అసలు కార్మికులకు రావాల్సినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద మాట్లాడారు. అసలు మెడికల్ బోర్డు పెట్టకపోతే ఇన్ని రోజులు మాట్లాడారు. టీఆర్ఎస్ హెచ్ఎంఎస్ కలిసి బాయిల మీద పోతుందనగానే ఉరికొచ్చి లేనిపోని కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చి సరే తీసుకొచ్చారు, మాయమైంది బొగ్గ అనుకుందాం. అది యుద్ధం చేయాల్సింది ఎవరి మీద? ప్రభుత్వం మీద, సింగరేణి యాజమాన్యం మీద. దాంతోపాటు కనీసం కార్మికుల అంశాలు మాట్లాడారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏ ఇయర్లో ఎంత బొగ్గు మాయమైంది, ఎక్కడ బొగ్గు అందుబాటులో ఉంది, లాస్ ఎంత అయింది. ఒకవేళ నిజంగానే లాస్ అయితే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని తేడా లేదు కదా. నేను ఇది ఎక్కువ చెప్పలేను, మీకు పర్సనల్ చెప్తే ఎందుకు ఎక్కువ చెప్పలేనంటే సంస్థను మనం చిన్నగా చేసుకోవచ్చు, బట్ అవినీతి జరిగితే అట్ ద సేమ్ టైం ఊరుకోవద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్. కానీ అది పెద్ద విషయం కాదు. ఏది పెద్ద విషయం? కార్మికుల సంక్షేమం పెద్ద విషయం. కార్మికులకు పనిలో భద్రత లేదనేది వాస్తవం, పనిముట్లు లేవనేది వాస్తవం. ఇవాళ అక్కడ మైండ్లో చెప్తుంటే 14 నుంచి 18 గంటలు డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వకుండా వాటర్ ఇవ్వకుండా బలవంతంగా బెదిరించి పని చేపించుకుంటారు అనేది వాస్తవం. ఇంత ఫ్రీడమ్ ఎక్కడికి వచ్చింది యాజమాన్యానికి? లేబర్ చట్టాలు, లేబర్ కోడ్లు ఏం వర్తించవు. అది అసలు సమస్య. దాని మీద ఫోకస్ పెట్టండి. ఇది ఏదైతే బొగ్గు మిస్ అవుతుందో సింపుల్గా ఒక శ్వేతపత్రం ఏమని అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వం నేను కూడా డిమాండ్ చేస్తున్నాం, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ చిత్తశుద్ధి ఈ ఇద్దరికి కనుక, బీజేపీకి కనుక, బీఆర్ఎస్ కనుక ఉంటే మీరు వెంటబడండి. కానీ దానికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి అని నేను కోరుతాను. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గులో 1600 కోట్ల స్కామ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ప్రీవియస్ మీరు ఈబీజీ కేసు గౌరవ అధ్యక్షుడు ఈ అంశం ఏమన్నా చర్చ జరిగిందా? అది లేదండి, నేను చెప్తున్నాను అంత హంబక్ అది సింపుల్ విషయం. సింగరేణి యాజమాన్యం ఏ ఇయర్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఏ ఇయర్ ప్రతి ఇయర్ ఆడిట్ జరుగుతుంది కదా. హరీష్ రావు గారు అంటున్నారు, ఆయన ఫైనాన్స్ మంత్రి ఉన్నాడు కదా, ప్రతి ఇయర్ సింగరేణి ఆడిట్ బుక్ అసెంబ్లీకి ఇస్తుంది. మరి అప్పుడు చూడలేదు ఎప్పుడు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు అడుగుతున్నా బాగానే ఉంది, దానికన్నా ఎక్కువ అడగాల్సిన అంశం ఏంటి? డిపెండెంట్. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, మీరు సింపథెటిక్గా మానవ కొనలు ఆలోచించారు. 2000 మంది అన్ఫిట్ అయ్యి 9-10 నెలలు అవుతుంది. 9-10 నెలలు ఏమవుతుంది? ఆ 2000 మందికి తండ్రి జీతం వస్తుంది, బిడ్డ జీతం వస్తుంది. బిడ్డ అప్పుడే పని లేకుంటే 9 నెలలు బిడ్డ జీతం వచ్చేది, తండ్రికి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది బ్రేక్ పడిపోయి ఇంట్లో ఏ జీతం కూడా వస్తుంది. కనీసం ఈ పిల్లలు ఉద్యోగం ఎత్తారో లేదో కూడా అర్థమైంది. ఇమీడియట్ అంశం అది కదా. మేము 3 నెలల కింద మేము ధర్నా చేసినాం, నేను రియాజ్ అన్న సింగరేణి భవన్ ముట్టడి చేస్తే ఏం చేసిన, ఒకరోజు బోర్డు పెట్టి తర్వాత మళ్ళీ బంద్ పెట్టి మరి ఎవరు మాట్లాడారు? ఎందుకు? ఇలా మేము బాయిబాటకు వస్తున్నప్పటి నుంచే కదా అందరు వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. బాయిబాటకు వస్తున్నామని మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినామో అప్పుడే బీఆర్ఎస్ వస్తుంది, అప్పుడే సిపిఐ సంకశిరావు గారు వస్తారు, అప్పుడే బట్టి గారు వస్తారు. ఇక బట్టి గారి అన్నీ తుట్టి మాటలే ఉన్నాయి తప్ప నిజమేం లేదు. సో నిజంగా ఫైట్ చేయాల్సింది ప్రతిపక్షాలన్నీ కలిసి కార్మికుల సంక్షేమం విషయంగా ఫైట్ చేయాలి. ఉన్న 40,000 మంది కార్మికులు, 38,000 మంది కార్మికులు, 2,000 మంది ఆఫీసర్లు ఘోరంగా కోసపెడుతున్నారు వాళ్ళను. వాటి మీద ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ 7 రోజులు కూడా, ఈ 5 రోజుల పర్యటనలో కూడా మేము కంప్లీట్గా కార్మికుల సంక్షేమం విషయం మీదనే మాట్లాడతాం. అధికారులను కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం. మేము వాళ్ళు కూడా మీ సాటి మనుషులే, దయచేసి అటువంటి ప్రయత్నం చేయకండి, అటువంటి పరిస్థితులు తీసుకురాకండి. మానవీయ కోణంలో ఆలోచించండి. మోటార్లు కానీ, మెషిన్లు కానీ, టూల్స్ కానీ వారికి ఇవ్వండి, వారి సేఫ్టీని చూసుకోండి. థ్యాంక్ యూ. చివరి క్వశ్చన్, మేము 2 సమతుల్యంగా ఉండాలని చెప్పిన కదా మొదలైపోయింది. ఓపెన్ కాస్ట్లు లేకపోతే టోటల్ ప్రొడక్షన్ రాదు, లోన్స్ రావు, ఏం రావు. ప్రొడక్షన్ కొంత ఉండాల్సింది ఓపెన్ కాస్ట్, కానీ ఓపెన్ కాస్ట్ కంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. ఎందుకు? దానివల్ల మన పిల్లలకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తుంది, పొల్యూషన్ తక్కువ వస్తుంది, కోల్ ప్రొడక్షన్ కాంపన్సేట్ అయ్యింది. ఓన్లీ అండర్ గ్రౌండ్ మీద చేయలేము, ఓన్లీ ఓపెన్ కాస్ట్ మీద చేయలేము. కాకపోతే మేము ఎండిఓ విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం. ఓపెన్ కాస్ట్ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సంస్థనే చేయాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బాగుంది, అన్ని డిపార్ట్మెంట్ బాగున్నాయి, మెషిన్స్ ఉన్నాయి. సంస్థ చేసినట్టయితే లాభాలు ఎక్కువ, సంస్థకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను అదే అంటున్నా కదా, బట్టి గారి అన్ని మాటలే గట్టిగా ఉన్నాయి తప్పితే పని అంతా ఏం లేదు.
ఎందుకంటే 2000 మంది పెండింగ్ పెట్టి నిన్న వచ్చి తను ఎన్ని ఇచ్చిపోయింది, 350 ఇచ్చిపోయింది ఉద్యోగాలు. అంటే మిగతా కార్మికుల సంగతి ఏంది చెప్పండి. ఇప్పుడు ఆయనే కదా నైని కుంభకోణం లేవు, డైరెక్ట్ ఉన్నది ఎవరు, నేను కాదు కదా, అందరం నిలబెడితే ఆయనే కదా. ఇలా జరుగుతున్నటువంటి కుంభకోణాలు మరి వారు మన కర్మ ఏంటంటే ఒకరికి పదవి ఇచ్చినాం మనము. ఆనాడు కేసీఆర్ కుటుంబాలు ఎట్లుండే, కేసీఆర్ వాజ్ ఎలక్టెడ్, కేటీఆర్ వాజ్ ఎలక్టెడ్, కవిత వాజ్ ఎలక్టెడ్. టుడే ప్రాబ్లం ఏంది, ఓన్లీ బట్టి గారు ఈజ్ ఎలక్టెడ్, బట్ మనకు 1+1 బోనస్, వాళ్ళ ఫ్యామిలీ పెత్తనం అంతా వాళ్ళది. ఓన్లీ సీఎం ఈజ్ ఎలక్టెడ్, 1+6 అక్కడ బోనస్ మనకు, ఆల్ బ్రదర్స్. తుమ్మల గారు ఎలక్టెడ్, 1+1 బోనస్ అక్కడ మనకు. అది అసాంఘికంగా వాళ్ళు చేసుకుంటూ మమ్మల్ని ఇంకా కూడా అంటే ఎట్లా చెప్పు. నేను అనేది ఏంది, మా పాలన బాగాలేదో బాగుండేనో కేసీఆర్ గారి కుటుంబాన్ని ప్రజలు తీర్పిచ్చి అయిపోయాయి. ఇప్పుడు ఆ తర్వాత మా కుటుంబం మేమే వేరుపడ్డాం. నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా, టీఆర్ఎస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు గడిచిపోయిన చరిత్ర అంతా తవ్వి ఇప్పుడున్న బాధ్యత బట్టి గారు తప్పించుకుంటున్నారు. మేము బట్టి గారిని కోరేది ఒకటే, ముందు మీరు అవినీతి తగ్గించుకోండి, బట్టి గారు మీరు పర్సంటేజ్లు తగ్గించుకోండి, మీ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ తగ్గించుకోండి. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా బట్టి గారి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా తెలిసినాయంటే, ఆ పర్సంటేజ్ విషయం తెలిసిందంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ తర్వాత నన్ను విమర్శించండి. బొగ్గులో మాత్రం మీరు అన్యాయం చేస్తున్నారు, అది సవరించుకోండి. థ్యాంక్ యూ. వేరే వాళ్ళు అడిగితే ఆన్సర్ చెప్తాం, మీరు అడిగితే 4,300 కోట్లు ప్రస్తుతం కంపెనీ అప్పుల్లో ఉంది. ఆ కంపెనీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, మీరు దీని మీద ఏం చేయవచ్చు? అంటే ప్రధానంగా ఒకటండి, అప్పులు కాదు, ఓడి ఉంది, 4,000 crores ఓడి ఉంది. అంతకుముందు 3,000 crores డిపాజిట్ ఉంది, అది పోయి ఇప్పుడు 4,000 crores ఓడి ఉంది. అవన్నీ ఎప్పుడు తీరిపోతాయి? ప్రభుత్వం ఒక చెక్ రాసింది అనుకో, ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వీడికి రాకుండా, ఆయనే ఫైనాన్స్ మంత్రి కాబట్టి జెన్కో నుంచి 30,000 కోట్లు, ట్రాన్స్కో నుంచి 28,000 కోట్లు, వేరే డిపార్ట్మెంట్ నుంచి 6,000 కోట్లు అవి ఇచ్చేస్తే సింగరేణి అద్భుతంగా ఉంటుంది. మన కార్మికులకు కావాల్సినటువంటి పనిముట్లు, యూనిఫామ్లు, క్యాప్లు అన్ని కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి, థ్యాంక్ యూ. జై టిఆర్ఎస్.